ప్రకాష్ రాజు మైకు పట్టుకుంటే అన్ని నీతులే వస్తాయి, కానీ ప్రకాష్ రాజు వెనకాల అన్ని గోతులే ఉన్నాయని ఇప్పుడు తెలుస్తుంది. ప్రకాష్ రాజు హిందూ మతానికో హిందూ ధర్మానికో వ్యతిరేకైతే సరే, అది ఓకే, అది పక్కన పెట్టేద్దాం. కానీ దేశానికే ద్రోహం తలబెడితే, ఈ దేశంలో మెజారిటీ విశ్వాసాలని చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే, కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పురాతనమైనటువంటి ధర్మస్థల టెంపుల్ మీద కుట్రకి ప్రకాష్ రాజు తెరలేపాడు అనేటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్న సమయంలో, అవి నిజాలో కాదో తేలేంత వరకు ప్రకాష్ రాజుకి సినిమాల్లో అవకాశాలు ఇవ్వము అని చెప్పేసి టాలీవుడ్, కోలీవుడ్, అలానే కర్ణాటక సంబంధించినటువంటి సినిమా పరిశ్రమ వీరందరూ ఒక డెసిషన్కి రావాలి. మొత్తం భారత చలనచిత్ర పరిశ్రమ ఒక నిర్ణయానికి రావాలి. ఇప్పుడు ప్రకాష్ రాజు మీద మోపబడుతున్న నిందలు మామూలు కావు. ప్రపంచమంతా భారతదేశం వైపు చూసింది. ధర్మస్థల టెంపుల్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వందలాది మంది అమ్మాయిలని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేసి నది ఒడ్డు పక్కన పాతి పెట్టారు అనేది ఆరోపణ. చాలా పెద్ద ఆరోపణ. ప్రభుత్వం సపరేట్ సిట్ వేసింది, ఎంక్వైరీ చేసింది. ఎవరైతే విజిల్ బ్లోయర్ నేనే చేశాను ఈ పనాన్ని చెప్పేసినటువంటి వ్యక్తి ఉన్నాడో అతను చెప్పినట్టు తవ్వకాలు జరిపింది. తవ్వి అలసిపోయారు తప్ప ఎక్కడా ఒక ఆనవాలు కూడా దొరకలే, ఎక్కడా ఒక అవశేషం కూడా దొరకలే. అంటే అతను చెప్పింది అబద్ధం, ఇదంతా కుట్ర అనేటువంటి ఒక అంచనాకి తర్వాత కాలంలో సిట్ వచ్చింది. ఇదంతా ఆ టెంపుల్ని బదనాం చేయడం కోసం, ఆ టెంపుల్ చైర్మన్ మీద కోపంతో. టెంపుల్ చైర్మన్ మీద కోపం ఉంటే అది వేరే విషయం, కానీ టెంపుల్ మీద కోపం ఏంటి? అయినా మరి ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి కుట్రలు చేయటం ఏంటి? సో మొత్తానికి ప్రకాష్ రాజే కనుక ఈ కుట్రలో భాగమైతే మాత్రం అతను చేసింది మామూలు నేరం కాదు. కాబట్టి నిజాలు తెలిసేంత వరకు ప్రకాష్ రాజుని మేము సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తున్నాం అనే స్టేట్మెంట్ సినిమా పరిశ్రమ ఇవ్వగలదా? చూడాలి. సినిమా పరిశ్రమకి అంత దమ్ముందా? అలా చేయగలదా? ఏదో చిన్న వాటికి రెస్పాండ్ కావటం కాదు, ఇది చాలా పెద్ద విషయం. ఈ దేశంలో మెజారిటీ విశ్వాసాలకు సంబంధించిన విషయం. అట్టని నేను ప్రకాష్ రాజు గారు క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతానంటేనో, దేవుని నమ్మనంటేనో వ్యతిరేకించను. ఆయన ఇష్టం, దేవుని నమ్మకపోనియండి, ఆయన క్రిస్టియన్ మతాన్ని నమ్మమనండి. ఎవరు అసలు ఎలా ఉన్నా పర్లేదు, నాస్తికుడిగా ఉన్నా పర్లేదు, క్రిస్టియన్ మతాన్ని నమ్మినా పర్లేదు, ఇస్లాం మతాన్ని నమ్మినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు. కానీ ఒక మత ధర్మం మీద, ఒక టెంపుల్ మీద కుట్ర చేయటం, కావాలని కొన్ని అపవాదులు క్రియేట్ చేయటం మాత్రం తప్పు కదా. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.